అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఇండియన్ ట్రావెలర్ హరిని. చాలా రోజుల తర్వాత అయితే మన కెమెరా ముందుకు అయితే వచ్చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇండియన్ ట్రావెలర్ హరి. ఈ రోజు మనం వచ్చేసరికి తిరుపతి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. వచ్చేదారిలో లొకేషన్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. తిరుపతికి చాలా దగ్గర. తిరుపతి దగ్గరలో రామాపురం అని చెప్పి ఒక విలేజ్ అయితే ఉంది. ఆ రామాపురం విలేజ్ నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ తీసుకున్నామంటే సిమెంట్ రోడ్ వస్తుంది. సిమెంట్ రోడ్ నుంచి లోపల రాగానే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ మనం ట్రెక్కింగ్ చేసామంటే ఫారెస్ట్లోకి మనకి ఈ వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ అనేది వర్షాకాలంలో స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి వాటర్ అనేది లైట్గా వస్తుంది. అదే మీరు రైనీ సీజన్లో మాన్సూన్ టైంలో కానీ ప్లాన్ చేసుకున్నారంటే వాటర్ అనేది ఫ్లోటింగ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. వచ్చే దారిలో లొకేషన్ అయితే సూపర్, ఒక రేంజ్ అనేది చెప్పాలి. చుట్టూ కొండలు మధ్యలో మనం నడుచుకుంటూ వస్తాము. ఇది కాకుండా ఈ మనం వచ్చే లొకేషన్ మన దారిలోనే లొకేషన్లోనే మనకి భారతీయ 2 సినిమా షూటింగ్ కూడా అయితే జరిగింది. ఆ వీడియో కూడా మీకు ఇక్కడ పెట్టినాను, చూడండి. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇండియన్ ట్రావెలర్ హరి. పోయేటప్పుడు అయితే చుట్టూ వైపులో కూడా ఈ పచ్చతనం చూసేదానికి ఎంత అద్భుతంగా ఉందంటే, రామాపురం నుంచి అట్లా కొంచెం దూరము మెయిన్ రోడ్లు వచ్చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ అయితే ఒక చిన్న సిమెంట్ రోడ్ ఉంటుందండి. సిమెంట్ రోడ్ దాటుకున్న తర్వాత మనకి రోడ్ అంతా ఇలా ఉంటుంది. ఈ రోడ్లో కొంచెం నేరుగా వెళ్ళిపోయామంటే మనకి ఆ వాటర్ ఫాల్స్ అయితే చేరుకోవచ్చు. ఈ వాటర్ ఫాల్స్కి పోయేటప్పుడు అయితే మనకు వచ్చే కొండలు కూడా ఎంత అద్భుతంగా ఉన్నట్టు చూస్తుంటే. రోడ్ ఇది మట్టి రోడ్ అవడం వల్ల వర్షం పడుతుంది, జాగ్రత్త ఉంది. మనం కొంచెం వెళ్ళేటప్పుడు నెమ్మదిగా చూసుకొని బయలుదేరాలి. చుట్టూ కూడా మనకి పోయే దారిలో మామిడి తోట దారి అయితే ఉందంటే చూసేదాన్ని కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ అయితే మనం వాటర్ ఫాల్స్కి దగ్గరగా రీచ్ అయిపోతాము. మన వాటర్ ఫాల్స్కి దగ్గరగా వెళ్ళే కొన్ని కూడా మనకి పొలాల మధ్యలో నుంచి వెళ్ళాలి. వెళ్ళే కొన్ని మనకి కొండల మధ్యలో నుంచి అయితే మనకు మట్టి రోడ్డు వస్తుంది. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, ఎక్కడా కూడా మిస్ చేయొద్దు. చుట్టూ కొండలు, మధ్యలో దారి. ఇంకొక విషయం చెప్పడం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కదా లొకేషను, చుట్టూ కొండలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చుట్టూ కొండలు ఉన్నాయి. ఈ లొకేషన్ పర్టికులర్ ఎందుకు చెప్పి మీకు చూపిస్తానంటే, రీసెంట్గా భారతీయ 2 సినిమా రిలీజ్ అయింది కదండి, కమల్ హాసన్ హీరోగా. ఆ సినిమా లొకేషన్ సెట్టింగ్ అయితే ఇక్కడే జరిగింది. ఈ కొండల మధ్యలో ఈ ఏరియాలోనే మనకు ఆ సెట్ వేసి చిన్న సీన్స్ అయినా చూసినారు. భారతీయుడు సినిమా ఎవరైనా చూసుంటే ఈ వెనకాల ఉన్న ఈ కొండలు అట్లాంటివి అయితే ఖచ్చితంగా మీరు గుర్తుపడతారు. ఇదేనండి ఇక్కడ సెట్ రీసెంట్గా జరిగింది. సినిమా కూడా రిలీజ్ అయింది. ఇలా కొంచెం దూరం వెళ్ళిపోయామంటే మనం ఆ వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోతాము. ఇక్కడ దాకా అయితే మన వెహికల్ రావచ్చు అండి. ఇక్కడ నుంచి వెహికల్ పోయేదానికి అయితే రూట్ అయితే సక్రంగా లేదు, మనం నడిచిపోవాల్సిందేను. ఇక్కడ దాకా అయితే వెహికల్స్ అంటే మన బైక్స్ అట్లాంటివి అయితే కొంచెం దూరం రావచ్చు. ఒకవేళ కార్లో 4 వీలర్ రావాలంటే ఇంకొంచెం ముందు దాకా ఉందండి, అక్కడ నుంచి దారి కట్టలేదు. 2 వీలర్ వచ్చే వాళ్ళు అయితే మనం మ్యాక్సిమం 7 దాకా రీచ్ అవ్వచ్చు. మాన్సూన్ అంటే మంచి వర్షాకాలంలో కానీ వచ్చామంటే మనకి ఇక్కడ కూడా వాటర్ ఫ్లోటింగ్ అయితే ఉంటుంది. ఇది నార్మల్, మనకి అట్లా కాకుండా లైట్గా అయితే వస్తున్నాయి వర్షము. లోపల పోయి చూసామంటే వాటర్ కూడా మనకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ అయితే లేదు, కానీ ఇబ్బంది లేకుండా వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అయితే వాటర్ ఫాల్స్ అయితే పడుతుంది చెప్తున్నారు. ఇక్కడ దాకా అయితే మనం వెహికల్స్ వచ్చాం కదా, ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళాలి. ఒక ½ కిలోమీటర్ దాకా నడిచామంటే మనం ఆ వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోతాము. మనం స్టోన్స్ మధ్యలో నుంచి కొంచెం నడుచుకుంటూ లోపలికి పోవాలి. ఒంటరిగా అయితే ఎవరు రావద్దండి, ఖచ్చితంగా బ్యాచ్ ఉంటేనే రండి. ఎందుకంటే ఇది అడవి ప్రాంతం కాబట్టి, ఫారెస్ట్ ఏరియా, ఏవైనా యానిమల్స్ కానీ ఇట్లా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, అంటే మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే మనకి దగ్గరలోనే చుట్టూ పల్లెలు కూడా ఉన్నాయి, అటాక్ చేసి అయితే ఉండదు. కానీ ఎందుకైనా సేఫ్ పర్పస్ కాబట్టి ఒంటరిగా అయితే రావద్దు. బ్యాచ్ ఉండి ఫ్రెండ్స్ అందరు రావాలనుకుంటే అయితే ఈ ట్రిప్ చాలా అద్భుతంగా ఉంటుంది. దగ్గరగా ఎక్కడికో లాంగ్ అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. తిరుపతి నుంచి దగ్గరగానే మన రామాపురం ఉంది కదా, తిరుపతి రామాపురంకి వచ్చిన తర్వాత
రామాపురం దాటేసుకొని కొంచెం ముందుకు కానీ వచ్చారంటే రైట్ సైడ్లో మనకు ఒక సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఆ సిమెంట్ రోడ్ని దాటుకొని నేరుగా ఇట్లా వచ్చామంటే కొంచెం దూరం సిమెంట్ రోడ్ వచ్చి అక్కడి నుంచి మనకి మొత్తం పొలాల రోడ్డు వస్తుంది. అలా వచ్చామంటే భారతీయుడు 2 లొకేషన్ షూటింగ్ చెప్పాను కదండి, ఇందాక మీకు చూపించాం కదా, ఆ వీడియో అంతా భారతీయుడు 2 లొకేషను. చిన్న సీన్స్ అయితే చేశారు అక్కడ. ఆ లొకేషన్ దాటుకొని కొంచెం ముందుకు రాగానే ఇట్లాగా మనం రోడ్లోంచి పోవాలి. ఇలాగ బండల మధ్యలో నుంచి లోపల పోవాలి వాటర్ ఫాల్స్కి. వచ్చే దారిలో అయితే అసలు పోతా ఉంటే లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కొండను ఆనుకోనే మేఘాలు ఉన్నట్టు కనబడుతున్నాయి. ఫుల్గా అయితే మబ్బులు డ్రాప్ అయి ఉన్నాయి. ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ అయితే చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్కి దగ్గరగా వచ్చేసాము అనుకుంటున్నాను. పోయే కొంది కూడా ఏంటంటే మనకు చుట్టూ కూడా ఈ విధంగా బండలు వచ్చేసి బండల మధ్యలో ఇట్లా అడవి మధ్యలో అయితే మనం పోవాలి. ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్ళిపోయామంటే కొంచెం లోపలికి వెళ్ళిపోయారంటే మనకి పైనుంచి అయితే పడుతుంది. అక్కడికి వెళ్ళి నాకు చూద్దాము వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎంత వరకు ఉంది, ఎంత ఫ్లోటింగ్ పడుతుందని. స్టార్ట్ అయిందండి వాటర్ ఫ్లోటింగ్ కూడా. ఇక్కడ నుంచి కొంచెం తక్కువగా పడుతుంది, కొంచెం లోపలికి వెళ్ళేకుంది మనకి ఎక్కువ ఫ్లోటింగ్ వస్తుంది. అసలు అమేజింగ్. ఇక్కడ ఈ లొకేషన్ చూసారంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కొండల మధ్య అసలు చూడండి ఎంత బాగుంది, ఎంత క్లీన్గా ఉందో. ఒకసారి పైకి వెళ్ళి కిందకు చూపిస్తాను. పైన కూడా ఈ రాళ్ల మధ్యలో అక్కడక్కడ గడ్డలు సూపర్గా, అసలు ఎంత అద్భుతంగా ఉందని చూస్తుంటే. కిందకు చూస్తుంటే అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా రోజుల తర్వాత ట్రెక్కింగ్కి వచ్చాను కదండి, అసలు చాలా అద్భుతంగా ఉంది. అసలు ఈ లొకేషను తిరుపతికి అతి దగ్గరలోనే ఉంది. సూపర్ నేచరు, నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఐ థింక్ నాకు తెలిసి ఒక 2 నెలల తర్వాత నేను మళ్ళీ కెమెరా ముందుకైతే వస్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా అయితే ఈ మధ్య ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. బైక్లో స్కిడ్ అయిపోయి కొంచెం దెబ్బలు అయితే హెవీగానే తగిలాయి. ఒక 1 month దాకా రెస్ట్ తీసుకున్నాను. ఇక్కడ నేచర్ చూసి మా వాళ్ళు అయితే ఓ రేంజ్లో మిస్పరైజ్ అయిపోయి ఒక్కొక్క రేంజ్లో రిలాక్స్ అయిపోతున్నారు. ఇంకొకరైతే ప్రకృతిని పలకరించేదానికి పోయాడు. అలాగా అందరూ ఇక్కడున్న లొకేషన్ అయితే మిస్పరైజ్ అయిపోయి ప్రకృతిని ఒక్కొక్క టైప్ ఆఫ్లో పలకరించేశారు. మనం పోయేదారిలో వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి అమ్మవారిని కూడా కొలుస్తారు. నా వెనకాల మీరు చూసారంటే ఇక్కడ అమ్మవారి ప్రతిరూపాలు అమ్మవారి యొక్క సోలం పెట్టి ఇక్కడ ప్రదర్శిస్తారు. అది ఒకసారి బయటకు చూపిస్తాను. ప్రతి ఏడు వర్షాకాలం ముందు వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజలు చేసి ఇలా కొంచెం ముందుకు వచ్చేస్తాం కదా.
ఈ లొకేషన్ ఇప్పుడు అక్కడ కనబడుతుంది కదా గుట్ట, అది గుట్ట దాటుకొని పైకి వెళ్ళిపోయామంటే మనకు అక్కడ నుంచి పడే వాటర్ ఫాల్స్ లైట్గా పడుతుంది. లోపలికి వెళ్ళి చూద్దాం వాటర్ అయితే ఫ్లోటింగ్ ఎంత ఉందని. ఈ ట్రెక్కింగ్ అయితే ఇప్పుడు మనం ఈ రాళ్ళు ఈ కొండగుట్టలు ఉన్నాయి కదా, ఇవి దాటుకొని పైకి అయితే ఎక్కాలి. ఆల్రెడీ మావాడైతే ఎక్కేస్తున్నాడు. మనం స్టార్ట్ అవుదాము. ఈ రాళ్ళ మధ్యలో మంజుమూల బాయ్స్ లో కెప్టెన్ ఏనా? దగ్గర అయితే వచ్చేసాము. క్యారీ యువర్ గ్రాబేజ్ విత్ యూ లాస్ట్ క్లీన్. మీకు మంచి కొటేషన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళు వాళ్ళ తెచ్చిన వస్తువులు కూడా వాళ్ళంతా తీసుకెళ్ళి క్లీన్గా పెట్టుకొని అన్నవి. కానీ ఎవరైతే పాచాలో ఇదేనని మనం వచ్చేసిన వాటర్ ఫాల్స్. రైనీ సీజన్ అంటే ఇంకా వాటర్ ఎక్కువ ఉన్నట్టేమో. ఆ పైన ఉంది కదా, ఆ పైన చూడండి, జూమ్ చేస్తాను. ఇక్కడ నుంచి వాటర్ వచ్చే పది ఈ లెవెల్ అంతా వచ్చి ఈ కొరాళ్ళ మధ్యలో నుంచి ఇలా వచ్చి మొత్తం అవుతుంది. వర్షాకాలం వస్తే మాత్రం ఇక్కడ ఫుల్గా వాటర్ అనేది ఈ బండ కూడా మునిగిపోయి అంత వాటర్ వస్తుందంట. మనకు నార్మల్ టైము వర్షాలు అయితే స్టార్టింగ్ అయ్యాయి, జస్ట్ ఇప్పుడే స్టార్టింగ్, ఇంకా పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే పడలేదు. ఇలా లొకేషన్ నుంచి లోపలికి వచ్చి బయటకు వస్తే వ్యూ సీనరీ అయితే చాలా అద్భుతంగా అదిరిపోతుంది. అసలు చిన్న వాటర్ ఫాల్స్ కనబడుతుంది అది వెనకాల బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఆడికి వెళ్దాము. ఇప్పుడు ఆడికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ రాళ్ళు ఇందాక మనం ఎలా అయితే రాళ్ళు ఎక్కామో అదే విధంగా ఇక్కడ కూడా రాళ్ళు ఎక్కిపోవాలి. వర్షాకాలం వస్తే మంచి ట్రిప్ అండి ఇది. ఇక్కడ మర్చిపోవద్దు. మన తిరుపతికి చాలా దగ్గరలో ఉన్న అద్భుతమైన ప్రదేశము. రామాపురంకి వచ్చి రామాపురం నుంచి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి సిమెంట్ రోడ్ ఒకటి కనబడుతుంది. సిమెంట్ రోడ్లో నుంచి లోపల రాగానే కొంచెం దూరం సిమెంట్ రోడ్ వచ్చి ఆ తర్వాత మట్టి రోడ్ అయితే యాడ్ అవుతుంది. ఈ మట్టి రోడ్ యాడ్ అయిన తర్వాత లోపలికని వెళ్ళిపోయామంటే భారతీయుడు 2 లొకేషన్. ఆ భారతీయుడు 2 సినిమా అయితే ఇక్కడే జరిగిందంట. ఆ లొకేషన్ కూడా మీకు చూపించేది కొండలో చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ కొండలు మధ్యలో అయితే ఉన్నాము, అద్భుతంగా ఉంది. అట్లా కొంచెం లోపల అడవిలోకి వచ్చేసినాక మనకు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. వానాకాలం కాదు కాబట్టి మనకు వాటర్ అయితే ఫ్లోటింగ్ చాలా కొంచెం తక్కువలో ఉంది. కానీ లొకేషన్ అయితే ఒక రేంజ్లో చూసేదానికి ఒక అద్భుతము. అస్సలు నేచర్ లవర్స్కి అయితే ఇది సూపర్. దీన్ని చూడంగానే ఇక్కడే ఉండిపోవాలనే థాట్ అయితే వచ్చేస్తాం. అంత అద్భుతంగా ఉంది చుట్టూ కూడా లొకేషన్స్. లోపల రాగానే బండల మీద వాటర్ ఫ్లోటింగ్ అంతా పడుతుంది. అలా పైకి ఎక్కేసిన తర్వాత ఇప్పుడు పైకి ఎక్కాం కదా, పైకి ఎక్కిన తర్వాత ఇది వచ్చేసరికి కొంచెం వాటర్ అయితే లేవు. కానీ ఇక్కడ వచ్చేస్తే ఈ ఫ్లోటింగ్లో ఇట్లా వాటర్ వచ్చేటంట. పైన అయితే కొంచెం పడుతుంది. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి వర్షాకాలము పైన కొంచెం పడుతూ ఉంది. ఆడికి వెళ్ళి చూద్దాము. అక్కడి నుంచి మామూలుగా అక్కడి నుంచి వచ్చే వాటర్ అంతా కూడా నార్మల్ టైం అయితే ఇదంతా ఫుల్గా ఇప్పుడు మనకు బండలు కనబడుతున్నాయి కదా, బండలు కూడా ఫుల్గా క్లీన్ అయిపోయి ఉంటుందంట. అంత వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా నిండిపోయి అక్కడి నుంచి మనకి కింద అయితే వాటర్ ఫ్లోటింగ్ అంతా వస్తుంటుంది. రాళ్ళు అయితే చాలా స్మూత్గా ఉన్నాయి, జారిపోయే విధంగా ఉన్నాయి. దగ్గరికి అయితే వచ్చేసాము. ప్లాన్ చేసుకునే వాళ్ళైతే రైనింగ్ సీజన్లో మరీ ఎక్కువ ఫ్లోటింగ్ లేకుండా చూసుకుని, ఎందుకంటే వాటర్ ఎక్కువైనా కూడా మళ్ళీ ఇబ్బంది పెడతారు. అలా ఫ్లోటింగ్ లేకుండా లిమిటెడ్గా వాటర్ ఉన్నాయని చూసుకుని ఇక్కడ లోకల్ పర్సన్స్ కనుక్కొని అంతా ఓకే అన్నాక బయలుదేరండి. లొకేషన్ అయితే ఒక రేంజ్లో అద్భుతంగా ఉంది. వాటర్ ఫ్లోటింగ్ అని ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేదేమో. వాటర్ వస్తాయి. వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి, కానీ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసాము.
ఫైనల్గా అయితే వాటర్ చోటుకి అయితే వచ్చేసాము. వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా 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 తక్కువగానే ఉన్నాయి, అయినా పర్లేదు. లొకేషన్ అయితే బేభత్సంగా ఉంది. వచ్చే దారంతా చాలా ఎంజాయ్ చేసాము, అంత అద్భుతంగా ఉంది. ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళైతే వర్షాల టైంలో, అది కూడా ఎక్కువ వర్షం పడేటప్పుడు చూసుకోవద్దండి. వర్షం అనేది ఆగిపోయి ఏదో చేసే ఇబ్బంది లేదన్నప్పుడు మాత్రమే, ఎందుకంటే ఇది అడవి ప్రాంతము, అందులో వర్షాలు ఎక్కువ, ఈ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైంది, చాలా డేంజరు. కాబట్టి అంత వాటర్ ఫ్లోటింగ్ లేకుండా వాటర్ అనేది కొంచెం బాగుండేటట్టుగా ఉన్న ప్లాన్లో, అంటే ఆ వెదర్ని చూసుకొని టైం చూసుకొని మీరే ప్లాన్ చేసుకోకండి, చాలా అద్భుతంగా ఉంటుంది. లొకేషన్ అయితే తిరుపతి దగ్గరలో ఉన్న రామాపురం ఉంది కదా, రామాపురానికి చాలా దగ్గరలో ఉన్న లొకేషన్. భారతీయ టూర్ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది, చాలా అద్భుతంగా ఉంది. నేనైతే వాటర్ లేకపోయినా కూడా మా బ్యాచ్ అంతా మంచి ఎంజాయ్ చేసాము. వచ్చే లొకేషన్ అంత అద్భుతంగా ఉంది. వాటర్ ఫాల్స్ పై నుంచి కూడా ఇంకొక బండ ఉంది, ఆ బండలో కూడా ట్రై చేద్దాము. కొంచెం పైకి వెళ్తే ఏముంటుందని, అంటే వాటర్ ఫ్లోటింగ్ పైన ఇంకా ఏం కొంచెం ఎక్కువ ఉందా లేదో చూసుకుందాము. దానికోసం అయితే పైన వెళ్తున్నాను. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఆ చెట్ల నుంచి పడేది వాటర్ ఫాల్స్. వర్షాకాలం అయితే ఫుల్గా ఉండేది, మనకి రైనీ సీజన్ కాదు కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వర్షాలు. జస్ట్ లైట్గా అయితే స్టార్ట్ అయింది. ఈ మధ్య మా వాళ్ళు తెగ కేర్ చేస్తున్నారు. ఈ మధ్య రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది, అప్పటి నుంచి అమ్మో ఏ ట్రెక్కింగ్కి వెళ్ళాలన్నా కూడా బీభత్సంగా కేరింగ్ చేస్తున్నారు బ్యాచ్ మొత్తము. అక్కడ పడి వాటర్ ఇలా ఆడికొచ్చి ఇలా ఫ్లోటింగ్ అవుతుంది. లొకేషన్ అయితే ఒక రేంజ్లో అద్భుతంగా ఉంది. పైకి వెళ్దాము ట్రెక్కింగ్, ఇంకా పైన ఏమేమి ఉన్నాయి చూద్దాము. వావ్, సూపర్గా ఉంది అసలు లొకేషన్. అసలు పైనుంచి చూస్తే ఒక రేంజ్, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అసలు వాటర్ ఫ్లోటింగ్ కూడా అక్కడి నుంచి ఆల్రెడీ మన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ వాటర్లోనే. లొకేషన్ అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ కొండల మధ్యలో దారి ఉంది, కొండల మధ్యలో ఏరు. యాక్చువల్గా ఇప్పుడు మనకి వర్షాకాలం అనేది స్టార్ట్ అయ్యేది కాబట్టి వాటర్ అనేది పెద్ద ఫ్లోటింగ్ లేదు. వర్షాకాలం కానీ ఫుల్గా ఫ్రిడ్జ్ వానలు పడినాయంటే మనకి ఇక్కడైతే ఫ్లోటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్లోటింగ్ టైంలో అయితే మనకి చాలా సేఫ్గా ఉంటుంది, ఎందుకంటే వాటర్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, సడన్గా ఫ్లోట్ కూడా ఎక్కచ్చు. కాబట్టి ఇట్లాంటి ట్రెక్కింగ్ వచ్చేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియన్ ట్రావెలర్ హరి. ఇలాంటి వీడియోస్ మరిన్ని తీయాలని మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే నేను నా వల్ల ట్రై చేస్తూనే ఉంటాను. మీరు నాకు చేయాల్సిన సపోర్ట్ ఏం లేదంటే మీరు సపోర్ట్ చేయండి చాలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి, లేదు మీ వాళ్ళకు కూడా రెఫర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది చూసారనుకోండి, ఇలా వ్యూస్ ఎక్కువ వచ్చే కొంది నాకు కూడా చేయాలనే ఒక పట్టుదల ఉంటుంది. కాబట్టి చేసేదానికి కూడా ఛాన్సెస్ ఇంకొంచెం ఇంప్రూవ్గా ఉంటుంది కాబట్టి చేస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మా మంజుమాల బాయ్స్ కెప్టెన్ అయితే టీషర్ట్ మీదే మునుగున్నాడు. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో చూసారనుకుంటున్నాను. ఈ వీడియో అయితే నాకైతే చాలా చాలా అద్భుతంగా నచ్చింది. నేను మా బ్యాచ్ అయితే ఈ ట్రెక్కింగ్ చాలా సూపర్గా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, అంత అద్భుతంగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా రాలేకపోయినా కూడా ఈ వీడియో ద్వారా డిజిటల్గా నేను మిమ్మల్ని ఈ లొకేషన్ అయితే తీసుకొచ్చాను. మీరు కూడా చాలా చాలా ఎగ్జైటింగ్గా లొకేషన్ అయితే చాలా ఆస్వాదించుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియన్ ట్రావెలర్ హరి. మీ సపోర్ట్గా నాకు ఇచ్చారంటే ఇట్లాంటి వీడియోస్ మరెన్నో వీడియోస్ కూడా మనం ఇంకా చేస్తూ ఉంటారని చెప్పి చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియన్ ట్రావెలర్ హరి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ ఫాల్స్ నుంచి అయితే మొత్తం సూపర్గా ఎంజాయ్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది ఈ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే, చాలా చాలా బాగుంది. ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇటువంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలామంది ఎంజాయ్ చేసేదాని కోసం వస్తుంటారు కదా, రాండి ఎంజాయ్ చేయండి, ప్రాబ్లం లేదు. మీరు తీసుకువచ్చిన ఈ గ్లాస్ బాటిల్స్ని, ఆల్కహాల్ బాటిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పగల కొట్టద్దు. మీతో పాటు తీసుకెళ్ళి ఎక్కడైనా పడేయండి. లేదు తీసుకెళ్ళలేదు ఎక్కడ వదిలేస్తారనుకుంటే పగల కొట్టకుండా ఒక సైడ్లో వేసి పెట్టండి. అంతేగాని పగల కొట్టేసి ఎక్కడంటే అక్కడ వేయడం వల్ల మీరు వచ్చిన విధంగానే మిగతా వాళ్ళు కూడా రావాలి.
వాళ్ళకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కోసుకోవడం, గుచ్చుకోవడం, సెప్టిక్ కావడం ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఇక్కడికి వచ్చినప్పుడు గో గ్రీన్ చెత్తని కానీ లేదంటే ఇట్లాగా గ్లాస్ బాటిల్స్ పగలగొట్టేసి మాత్రం వేయద్దు. ఎందుకంటే చాలామంది వస్తుంటారు, చిన్నపిల్లలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పెద్దవాళ్ళు వచ్చినా కూడా ఇటు ఒక విధంగా మనకి గ్లాసెస్ అట్లా అనిపించినప్పుడు సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఈ ప్లేస్ అనే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, మీరు ఏ ప్లేసెస్కి వెళ్ళినా కూడా గో గ్రీన్ అయితే పాటించండి ప్లీజ్. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సూపర్గా ఉంది లొకేషను. బయలుదేరుతున్నాము. ఎర్లీ మార్నింగ్ వచ్చామండి. 6:37 కల్లా వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసరికి 9 అవుతా ఉంది. 1.5 అవర్ అయితే ఈజీగా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంత అద్భుతంగా ఉంది. చుట్టూ లొకేషన్స్ కూడా ఎంత అద్భుతంగా ఉందంటే అసలు చెప్పేదాన్ని కూడా అసలు పదాలు కూడా రావట్లేదు. ఒక రేంజ్ అనిపిస్తుంది లొకేషన్స్ కూడాను. ఈ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. ట్రెక్కింగ్కి వచ్చే దారిలో అయితే మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది. ఎన్ని పెద్ద పెద్ద చెట్టు అంటే ఎన్ని మర్రి బుడల కిందకు వచ్చేస్తున్నాయి చూడండి. చాలా పెద్ద చెట్టు.